avocado smash with poached egg and దాన్ని ఏమంటారో తెలియదు. ఆస్ట్రేలియన్ జూ అని ఇక్కడ ఉంది, వరల్డ్లోనే ఫేమస్ జూ అది. ఎక్కడ లేని యానిమల్స్ కనిపిస్తాయి, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. స్టీవ్ ఇర్విన్ అని ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన. మీరు అందరూ ఎప్పుడో ఒకసారి నేషనల్ జియోగ్రఫిక్లో వీడియోస్ చూసే ఉంటారు. ఆయన చనిపోయాడు స్టింగ్రే కుట్టిన దానివల్ల. ఈజ్ అ జూ కీపర్ అండ్ అక్కడ వైల్డ్ యానిమల్స్ని బాగా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రన్ చేస్తుంది ఆస్ట్రేలియన్ జూ అనేది. వరల్డ్లోనే ఫేమస్ జూ అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఫేమస్ అని ఎందుకన్నానంటే ఆస్ట్రేలియాలోనే అన్నిటికంటే డెడ్లియెస్ట్ యానిమల్స్ ఉంటాయి, వెనమస్ అయినా లేదా డేంజరస్ అయినా, అందుకనే ఆ మాట యూజ్ చేశా. ఇంకా ఆఫ్రికాలో ఉన్నాయి మంచి మంచి జూస్, అది ఇంకా నేచర్ అది. బట్ ఇక్కడైతే డెడ్లియెస్ట్ యానిమల్స్ అన్నీ ఉంటాయి ఈరోజు, పాయిజనస్ యానిమల్స్ అన్నీ కూడా. Welcome to Australia Zoo. Mate, every single thing you see here today, myself and my mum and dad built from the ground up. And Terry and I, well, we're just continuing the family tradition. Please, come and have a look at the things we love the most. టికెట్స్ తీసుకోవాల్సింది వెనకాల, జూ ఎంట్రీ అయితే వెనకాల. ఇప్పుడే ఎంట్రీ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. క్రాకీ మైట్, ఎంత పెద్ద జూ ఇది. స్టీవ్ ఇర్విన్ రెగ్యులర్గా యూజ్ చేసే డైలాగ్ అది, క్రాకీ మైట్. చూపించింది కొమోడో డ్రాగన్ అంటారు దాన్ని. ఆ డ్రాగన్ స్పీషీస్లో అది ఒకటే బతుకుంది లాస్ట్లో. చాలా పాయిజనస్ అది, వరల్డ్లోనే డెడ్లియెస్ట్ క్రీచర్ అది. అది కనుక ఒకసారి ఒక యానిమల్ మీద కన్ను పెట్టిందంటే ఇంకంతే, అది ఎంత దూరం పరిగెట్టినా వెళ్తానే ఉంటుంది దాని వెనకాలే. ఒకసారి కొరికితే మీ ఫ్లెష్ అంతా కూడా కుళ్ళిపోతాం మొదలు పెడుతుంది, దానికి క్యూర్ లేదు. ఎలా ఉందో చూడండి అదైతే. ఎంత చూడు, అది వెనమస్, మోస్ట్ వెనమస్ అది. ఉంటా They do have nighttime enclosures for them. Wow. ఓడి అమ్మ, దాన్ని అంత ఈజీగా అట్లా ఎట్లా చేస్తున్నారు? నైట్ టైం ఎన్క్లోజర్ వాటికి వేరు, నైట్ అయితే చాలు వాటిని లోపల తీసుకెళ్ళిపోతున్నారు. కన్నింగ్హామ్ స్కింక్ అండి, చిన్న లిజర్డ్స్ అవి, చిన్న బల్లీలు, గోడ మీద బల్లిలా ఉంది చూడటానికి. మరి ముల్లపంది అంటారు కదా, అది ఎచిడ్నస్ అంటారు బేసిక్గా. ఇవి వేడుకున్నప్పుడు స్విమ్మింగ్ కూడా చేస్తాయి. దీనికి పాండ్ లాగా అరేంజ్ చేశారు. ఈ పాండ్, ఈ మువ్వులు ఉంది అది ఆ చెట్టు పక్కన, ఆ చిన్న పాండ్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాయి ఎండాకాలంలో. రైనోసరస్ ఇగ్వానా అంట, బల్లిలోనే ఇంకో బల్లి ఇది బేసిక్గా. ఈ పేరు ఎందుకు పెట్టారంటే నాకు తెలిసి వీటి స్కిన్ కోట్ అంతా కూడా చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటారు, రైనోసరస్ స్కిన్ ఉన్నట్టు. రైనోసరస్ ఇగ్వానా బల్లి చెట్టు కింద దాక్కుంది, వెజ్ బల్లి ఇది కూడా. ఇది ఎంత పెద్ద సైజు ఉందో, దాని పిల్ల ఎంత చిన్నగా ఉందో. చూడు ఎలా ఉందో అసలు, దాన్ని చూస్తేనే దారుణంగా ఉంది, ఒళ్ళంతా జలతరేస్తుంది. అమెరికన్ అలిగేటర్, ముసలి. మా చూర కూడా ఇదే జాతి, ముసలి జాతి, బలి జాతి. బద్ధకంగా అలానే పడుకున్నాయి. ఇది చాలా స్మాల్ సైజ్ ఉంది ఇంకా. అసలు యాక్చువల్లీ ఇక్కడ క్వీన్స్లాండ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ చాలా పెద్దవి, దీనికి త్రిబుల్ సైజ్ ఉంటుంది అది న్యాచురల్ హ్యాబిటాట్లో చూస్తే. అమెరికన్ స్టైల్, ఇంకా అమెరికన్ స్టైల్గా అమెరికన్ టర్టిల్స్, ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది చాలా పెద్దగా ఉంది. ఎడ్ సైడ్ నుంచి వెళ్ళి ఎడ్ సైడ్ కవర్ చేయాలి అయితే అర్థం కావట్లా. ఆ యానిమల్స్ని చూస్తే ఆనందం వస్తుంది, ఊపు వస్తుంది. మరి వైల్డ్ లైఫ్లో ఇంత ధైర్యం చేయగలుగుతాను లేదు తెలియదు సఫారీస్కి వెళ్తే. ఇప్పుడు జూలో అయితే ఫుల్ పంప్ అయిపోయి ఉన్నాను నేనైతే, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను. ఇట్లా వెళ్దాం, అదెంత పెద్దది ఉందో, ఆల్మోస్ట్ మన పిండి గ్రైండర్లు అంత ఉందో అది సైజు. ఇంకా ఎక్కువ ఉంది, ఎన్ని వందల సంవత్సరాలు అది మాత్రం. అల్దాబ్రా టోటాయిసెస్ అంట, కొన్ని రోజుల వరకు ఇది ఫుడ్ వాటర్ లేకుండా ఉండగలుగుతుంది అంట. చదివానో లేదో ఫుడ్ తింటానే చూడండి. అది ఆ సైజ్ ఏంటి అంత ఉంది. డిక్కీ వలసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది అంటాడుగా మహేష్ బాబు, అట్లే ఉంది ఆ డైలాగు. క్రొకోడైల్ ఎన్క్లోజర్లోకి వెళ్తుంది కోడి. నీకెంత ధైర్యమే. ఇది తస్మానియన్ డెవిల్ అంటారు దీన్ని. ఇది దేనికి భయపడుతుంది, సింహానికి కూడా భయపడదు. సింహం చచ్చిపోయి ఉంటే వెళ్ళి దాన్ని కూడా తినేస్తుంది, దాన్ని బతుకున్నా దాంతో కూడా ఫైట్ చేస్తుంది. డింగోస్ అని అడవి కుక్కలు ఉంటాయి ఆస్ట్రేలియాలో, అవుట్ బ్యాక్లో. అవి చంపేయడం వల్ల ఇది అంతరించిపోయినాయి. చాలా తక్కువ పాపులేషన్ ఉన్నాయి, 100స్లోనో 10స్లోనో ఉన్నాయి దీని కౌంట్.
అందులో ఇక్కడ 2 ఉన్నాయి ఈ జూలో. చూడటానికి ఇలా ఉంటుంది. ఇది నైట్ టైం ఎక్కువ హంటింగ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది డేంజరస్ బర్డ్ ఇన్ ఆస్ట్రేలియా, క్యాసోవరీ. దాని బుక్ ఎలా ఉంటుందంటే లిటరల్లీ ఐరన్ రాడ్ ఉన్నట్టు ఉంటుంది. అది సౌండ్ చేయడం కూడా చాలా భయంకరంగా సౌండ్ ఉంటుంది. చూడటానికి కూడా కోపంగా ఫెరోషియస్గా ఉంటుంది. అది ఆస్ట్రిచ్, ఈము ఇట్లాంటి పెద్ద పెద్ద బర్డ్స్ ఉంటాయి కదా, ఇది కూడా వన్ ఆఫ్ దేర్ కైండ్ అంతే. ఇది ఇంకా చాలా చిన్న బర్డ్. ఇది కొసవారి అనేది బేసిక్గా నార్త్ క్వీన్స్లాండ్ సైడ్ ఉంటుంది. డైనోసార్స్కి క్లోజెస్ట్ లివింగ్ రిలేటివ్ అని చెప్పి రాస్తుంది దీని గురించి. అయితే వర్టిబ్రేట్స్ని, ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని తింటుందంట. వర్టిబ్రేట్స్ అంటే మ్యామెల్ కానీ బర్డ్ స్ట్రక్చర్స్లో ఉన్న ఈ స్పైనల్ కార్డ్ ఉన్న జంతువులు, చిన్న చిన్న జంతువులు. చాలా డేంజరస్. అది చూడటానికి ముద్దుగా నెమల్ రంగులో ఉంది. ఆయనకంటే ఎత్తుంది అది. ఇది చాలా చిన్న బర్డ్ ఇప్పుడు మనం చూసింది. అది 30 సంవత్సరాల తర్వాత ఎండేంజర్డ్ స్పీసీస్ కింద లిస్ట్ అయి ఉంది. ఇది దీన్ని బ్రీడ్ చేయడానికి ట్రై చేస్తే 2021 నవంబర్ 14 చిన్న ఒక చిక్ పుట్టింది, ఒక కసవరి పుట్టింది ఈ జూలోనే. ఈ ఎగ్ ఆర్టిఫిషియల్గా ఇంక్యుబేట్ చేయించి మేల్ కొసవారిని ఎగ్స్ మీద కూర్చోబెట్టి హ్యాచ్ చేయించారు బేసిక్గా. గుడ్డు పెట్టిన రోజు నుంచి 60 days పడుతుందంట గుడ్డు హ్యాచ్ అవ్వడానికి. ఇది కోలాస్ అంటారు. వెనక్కి తిరిగి పడుతుంది. రోజులో 22 hours దాదాపు పడుకొనే ఉంటాయి. జామాయిల్ చెట్టు మీద మాత్రం ఉంటాయి. అబ్బా లేచింది వీడియో కోసం, లేచి గీక్కుంటుంది. ముద్దుగా ఉందనుకొని పట్టుకున్నారు. ఒక్కోసారి కొరుకుతాయి. దానిలో వైరసెస్ ఉంటాయి. అది మనకి ఎక్కితే క్యూర్ లేదు దానికి. రోజుకి 24 hours 22 hours పడుకుంటాయి. ఇంకేం లేదు, దొబ్బి తినేది పడుకునేది అంతే. లోయెస్ట్ మెయింటెనెన్స్ ఉన్న యానిమల్ అయి ఉంటుంది ఇది. ఎందుకంటే రోజు మొత్తంలో పడుకొనే ఉంటుంది కాబట్టి. ఒక చిన్న బౌల్ ఆఫ్ వాటర్ పెట్టారు 5 కోలాలకు కలిపి. అది ఇంతవరకు కదలను కూడా కదల అక్కడ. ఇది డింగో అంటారు. బేసిక్గా అడవి కుక్కలు. ఇది డొమెస్టికేట్ అస్సలు చేయలేము. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేప్పుడు దీన్ని డొమెస్టికేట్ చేద్దామని ట్రై చేశారు, కానీ అవ్వలేదు. చాలా వైల్డ్ నేచర్. ఇది హంటింగ్ డాగ్స్ అనమాట బేసిక్గా. వీటి వల్లనే ఇందాక చూపించిన తస్మానియన్ డెవిల్ అంతరించిపోయింది. తస్మానియన్ డెవిల్ ఎవరికి భయపడదు, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. బింటురాంగ్స్ బేసిక్గా లెదరీగా ఉంటుంది. పట్టుకుంటే చిన్న చిన్న ట్రీస్ పైకి ఎక్కి వాటర్ ఉన్న చోట పడుకుంటే బేసిక్గా ఫ్రూట్స్ అవన్నీ తినేసి ఈ వదిలిన పూపులో నుంచి ప్లాంట్స్ అన్నీ వస్తాయి అనమాట. ఎకో సిస్టమ్కి బాగా హెల్ప్ చేస్తాయి. కానీ డిఫారెస్టేషన్ చేయడం వల్ల అడవిలో నుంచి అన్నీ బయటకు వచ్చి హ్యూమన్ సివిలైజేషన్లో తట్టుకోలేక చచ్చిపోతాయి. ఇది కూడా ఎండేంజర్డ్ స్పీసీస్. ఇప్పుడే చెప్పినట్టు దానికి ఫ్రూట్స్, ప్లాంట్స్ ఇవన్నీ ఫుల్గా ఇచ్చేసారు. వాటర్ ఫాల్ పక్కన అలా పడుకొని ఉంది. దీనికి కోలాస్కి సిమిలర్ నేచర్, ఆల్వేస్ స్లీపింగ్. నెక్స్ట్ క్రోకోడైల్ ఫీడింగ్ షో చూపిస్తా చూడండి. లైవ్ గా చూసే చాలా డిఫరెంట్ ఉంది టీవీలో చూసేదానికి. ఎంత బాగుందో లైవ్. ఇప్పుడే చెప్తారు క్రోకోడైల్ ఎమ్మడి పడుతుంటే zigzag లో పరిగెత్తండి అని చెప్తారు కదా, అది అబద్ధం. అది చేయొద్దు. Out in the wild, and what we're trying to achieve by showing you guys this is showing you guys how this is exactly what he does to try. Every single move he makes is calculated. Oh buddy. Nice job, Graham. Look up here. Look up to the dude, not me. He's like, come a little closer. Our cross likes to play this game called Come Closer. It's a really fun game, but you can only play it once. You know what? You know that, Graham. Yay! Nice job. On the wing to grab a bird mid-flight. And it's just incredible when you get to see them doing this tail walk. First he checks the ramp to see if I'm going to fall down onto his head, which isn't going to happen today, Graham. Workplace health and safety has checked the ramp. Come here, buddy. It's amazing Graham hasn't figured out that he can just come out and land walk around. Good work. You gotta say it's all up now. Good job, Graham. Oh, We're doing exactly what they've been, is to come out and land one more time, and we'll try and demonstrate top speed. strikes! Oh my word, the crocodile's going wild. Okay, Graham, strike time. Oh, he's just striking everything. Okay, Graham grabs the ferret. సో క్రోకోడైల్స్ మీట్ చిక్కిన తర్వాత నోటికి డెత్ రోల్ అని ఒకటి చేస్తాయి. నోట్లో మీట్ పట్టుకొని అట్లా పల్టీలు కొడుతూ ఉంటాయి. దానివల్ల మీట్ చినిగిపోయి వాటి నోట్లోకి ఫుడ్ వస్తుందని.
Oh my goodness, I don't know if anyone could hear that, but క్రొకోడైల్ ఉన్న వాటర్లోకి దిగి దాన్ని అట్రాక్ట్ చేసి ఇంకా దాని హోమ్కి తీసుకెళ్ళిపోతున్నారు. బేసిక్గా షో అయిపోయింది. స్టీవ్ ఇర్విన్ అల్లుడు ఫ్లోరిడా అతనిది. బ్రౌన్ ఇవి గ్రే క్యాంగ్రూస్, గ్రే బ్రౌన్ రెండు ఉంటాయి. బ్రౌన్ వచ్చేసి వైల్డ్ అనమాట. అవి అందరి దగ్గర ఉండవు, ఇట్లా పెట్ చేయలేము వాటిని. అవి ఎగిరి కొడతాయి దగ్గరికి వెళ్తే. వీళ్ళు దీన్ని క్యాంగ్రూ అంటారు ఇక్కడ వస్తుంది, స్కిప్పీ అంటారు. ఎందుకంటే స్కిప్ చేసినట్టు పాప్ లాగా ఎగురుతుంది కదా, అందుకని. క్యాంగ్రూ ఎగిరేది చూసుంటారు, క్యాంగ్రూ నడిచేది చూసారు ఎప్పుడన్నా అందరూ? ఇంకా జూలో మన లాస్ట్ యానిమల్ ఎలిఫెంట్స్. వినాయకుడి బొమ్మ కూడా పెట్టారు పక్కనే. థాయిలాండ్ వాళ్ళు దీన్ని కేర్ తీసుకుంటున్నారు, అందుకని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతారు కదా. సో అన్ని ట్రెడిషన్స్ని వాల్యూ చేయడానికి వినాయకుడి బొమ్మ పెట్టారు. ఫుడ్ ఇవ్వట్లేదని చెప్పి డిమాండ్ చేసి ఆడుతుంది, అరుస్తుంది. జూ వాళ్ళదే పక్కన హాస్పిటల్ ఉంది, బాగాలేని యానిమల్స్ని ట్రీట్ చేయడానికి. అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కోలాస్ రెండింటికి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాటికి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి యూకలిప్టస్ లీవ్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా అవి కంఫర్ట్లో ఉండటానికి ట్రీట్మెంట్ అప్పుడు. ఇంకా అలానే ఇదంతా కూడా హాస్పిటల్. మనం చూడటానికి స్నీక్ పీక్ ఎంట్రీ అలో చేశారు. వైల్డ్ లైఫ్ హాస్పిటల్ మొత్తం, ఆ జూకి యానిమల్స్దే హాస్పిటల్ ఇదంతా. ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఎంత అడ్వాన్స్డ్ ఉంది ఇది. మరి యానిమల్స్కి కూడా ఇంత ఎంకరేజ్మెంట్తో, ఇంత లవ్తో ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ యానిమల్స్కి ఇంత లవ్తో ట్రీట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. స్టీవ్ ఇర్విన్ మిషన్ కూడా అదే, వైల్డ్ లైఫ్ని ప్రిజర్వ్ చేయటం. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు అదే ఛాలెంజ్ టేకప్ చేశారు. ఎక్కడ పట్టినా మొత్తం ఆయన ఫొటోసే ఉంటాయి. ఇది ఇంకొక రూమ్ బేసిక్గా, చిన్న చిన్న రెప్టైల్స్కి, చిన్న చిన్న యానిమల్స్, బేబీస్కి అనుకుంటా మొత్తం. సో ఇది ఆస్ట్రేలియన్ జూ. యానిమల్ ఎంతూసియాస్ట్స్ అందరూ కూడా ఆస్ట్రేలియా వస్తే, ఎస్పెషల్లీ క్వీన్స్లాండ్ వస్తే ఇక్కడికైతే వచ్చి చూడండి. ఎందుకంటే అన్ని చోట్ల అన్ని యానిమల్స్ ఉంటాయి, కాకపోతే కొన్ని స్పెషల్ ఉన్నాయి. ఎట్లాంటి యానిమల్స్? కొమోడో డ్రాగన్, రెడ్ పాండా, కోకాస్ అంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియా పర్త్లో ఐలాండ్లో ఒక్కటి దొరికే యానిమల్. అది తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఎన్క్లోజర్లో పెట్టారు. సో అందరు కంపల్సరీ వచ్చి చూడండి. డోంట్ మిస్ అవుట్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ దెన్. బాయ్.